मॉर्निंग दोस्त लोग, कैसे हैं? प्रभु का परमेश्वर का नाम पे आप लोग धन्यवाद नमस्कार कर रहा हूं। कैसे है आप लोग? घर वाला बच्चे लोग सब ठीक है? अच्छा है। कल का दिन पूरा हम भगवान आपको बचा दिया। आज दिन को एक अच्छा बात दिया था भगवान। वो परिशुद्ध ग्रंथ से एक बहुत अच्छा बात भगवान बोल रहा है, देखना। आप लोग को, आप बेटा को कैसे सोचता है? अच्छा पढ़ाई करना, इंजीनियर करना, उसके बाद जॉब आने के बाद घर बनाना, ऐसा सोचता है ना? बच्चे के बारे में अच्छी पढ़ाई करना, घर बनाना, कार लेना, ऐसा बड़ा बड़ा सोचता है ना? हमारा शाम को हमारा बारे में भगवान कैसे सोचता है ना? वो बड़ा सोच रहा है भगवान आप लोग को जैसे, अब बच्चे लोग जैसे कैसे सोचता है। परमेश्वर भी हमारा ऊपर कितना भरोसा रखे। ऊपर से हम लोग को इधर को भिजवा दिया, इसलिए भेजा दिया। वो सोच रहे कि हम लोग वो सोच के हम लोग खड़ा ना। भगवान आपको आपका आपको बारे में बड़ा सोच रहे। हमारा बेटा ऐसे करना, ऐसे करना, ऐसे होना चाहिए, सब लोग को प्यार करना, सब लोग को अच्छे बात बोलना, सबको साथ में अच्छे रहने से, ऐसा बड़ा बड़ा ऊपर उठा देना हमारा बेटा को, ऐसा सोच रहे भगवान। आप लोग बेटा का बेटी को कैसे सोचते हैं? आप लोग बड़ा बड़ा सोचता है ना? ऐसा होना चाहिए हमारा बेटी, हमारा बेटा ऐसा होना चाहिए, अच्छे से पढ़ना चाहिए। ऐसा भगवान भी हमारा तरफ से बड़ा ऊपर बहुत अच्छा सोच रहे भगवान का बात। उसको ऐसा उसको सब करने को नहीं होते बोल रहे भगवान। ऐसा बड़ा बड़ा अच्छा बात किया था, बड़ा अच्छा किया हम लोग भगवान, इसलिए वो उसको इस सब करने को नहीं होता है बोल रहा है। देखो दोस्त लोग, आप लोग भगवान के बारे में प्यार करना, भगवान भी हमारे साथ प्यार करेगा। भगवान हम लोग बचा देगा, बच्चे लोग को सब अच्छा ठीक करेगा। आप लोग कैसे सोच रहे? भगवान उसी से बड़ा हम लोग हमारा अच्छा होना चाहिए, जैसे बड़े परमेश्वर सोच रहे। प्रेज द लॉर्ड। अभी तेलुगु में 5 मिनट बात करेंगे। वीडियो देखने वाला पूरा सब्सक्राइब करना, आप लोग दोस्त लोग भेजना, सबको सब्सक्राइब करने के बोलना जी। ప్రైజ్ ది లార్డ్। అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను। మన ప్రభు రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం। దినకాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక। మరి ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా। పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 40వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదని అనుకొంచిన అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడునూ లేడు। ప్రైజ్ ది లార్డ్। ఎంత చక్కని మంచి వాగ్దానం అండి। దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలు 1, 2 కాదు, వాటిని మనం లెక్కించలేము। దేవుడు మన ఎడల, మరి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు। మరి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు, నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉంచిని, మొరాలకించు ప్రభువా, మా పట్ల నువ్వు చేసిన క్రియలు గొప్పవి, ఎన్నో ఉన్నాయి, లెక్కలించలేము, అవి శక్యము కాదు మా వల్ల అంటూ ఈ కీర్తన రాస్తున్నాడు దావీదు మహారాజు। మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదనుకొంచిన అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు। దేవుడు ఈరోజు మనము మన పిల్లల గురించి ఎలాగా తలంపులు కలిగి ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం। మా బిడ్డలు ఇలా చదవాలి, గొప్పవారు కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్స్ కావాలి, ఇలా కావాలి, పెద్దవాళ్ళు అవి జాబ్ చేసి ఇల్లు కట్టాలి, కారు తీసుకోవాలి, ఇల్లు బాడికి ఇచ్చి సంతోషంగా ఉండాలి, ఎన్నో తలంపులు ఆలోచన చేస్తూ ఉంటాం కదా మనము। అలాగనే మన పరలోక తండ్రి మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడంట। ఆయన తలంపులు ఎన్ని కలిగి ఉన్నాడు? బహు విస్తారముగా మరి ఉన్నాయి ఆయన తలంపులన్నీ కూడా మన పట్ల। కానీ ఈరోజు దేవుని నామాన్ని మనం మహింపరిచే మనం ఉంటున్నామా?
ఆయన చిత్తం నెరవేర్చే వారం ఉంటున్నామా? ఈ భూలోకానికి ఎందుకు దేవుడు మనం పంపించాడని ఎరిగి అది తెలుసుకొని ఆయన దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు ఆలోచన కలిగి ఉన్నాడు, ఇలా చేయాలి నా కుమారుడిని. కానీ మనం ఆయనకు లోబడకుండా తండ్రికి మనిష్టానుసారం మనం నడుచుకుంటున్నాం. ఆయన చిత్తం నెరవేర్చలేకపోతున్నాం. కానీ ఆయన మాత్రము ఆయన తలంపులు చాలా ఉన్నాయి, ఎన్నో ఆలోచన చేస్తున్నాడు. వాటిని లెక్కించలేము, మనకి అది శక్యం కాదు అని చెప్తున్నాడు మన దావీదు మహారాజు. నీకు సాటి అయినడు ఒక్కడు లేడు ప్రభు అంటున్నాడు. దేవునికి సాటి అయినడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి 139 కీర్తన 17వ వచనంలో కూడా చూడండి. 139 కీర్తన 17వ వచనంలో చూడండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూడండి, నీ తలంపులు మాకెంతో మరి ప్రేమకరమైనవి, ప్రీతికరమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుడు మన పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడంటే అంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో నుంచి 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. చూడండి, నీతిమంతులకు ఉన్నటువంటి తలంపులు న్యాయయుక్తములు. కానీ ఈ భూలోకంలో మనం నీతిమంతులుగా ఉన్నటువంటి మన తలంపులు ఎంత మరి న్యాయంగా ఉంటాయో, మరి దేవుడు ఆయన పరలోకపు తండ్రి తలంపులు ఎంత గొప్పగా ఉంటాయి. చూడండి, ఇంకా కేవలం మనుషుల యొక్క తలంపులు ఎంత న్యాయంగా ఉంటే దేవుని యొక్క తలంపులు ఎంత గొప్పగా ఉంటాయి, మన పట్ల ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో 55:8, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ తలంపులు నా తలంపు వంటిది కాదు, మీ ఆలోచన నా ఆలోచన వంటి కావు. నా ఆలోచనలు వేరే మాదిరిగా ఉన్నాయి, నా తలంపులు మీ పట్ల వేరే మాదిరిగా ఉన్నాయి, అవి బహు విస్తారంగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి ఆ తలంపులన్నీ కూడా? దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క తలంపులు భూలోకాన్ని పంపించి నిన్ను ఎలాగ చేయాలని అలాగ చేయాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. ఈ పట్ల ఒక కోరిక కలిగి ఉన్నాడు, తలంపు కలిగి ఉన్నాడు కదా. దానికి మనకి తగినట్టు నడుచుకుంటున్నామా? నడవలేకపోతున్నాం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా నాయన దేవునికి చిత్తానుసారంగా నడుచుకోవాలని ఈరోజు నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం అందరిని కూడా ఆయనకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. ఆ తలంపులు దేవుని చిత్తం మెరిగి మనం నడుచుకోవాలి. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనకు సాటి ఒకడు లేడు. దేవునికి లోబడాలి. ఆయన తలంపులు ఆయన చిత్త ప్రకారం నడుచుకొని దేవుని మనం మహింపరిచే వారం ఉండాలి. దేవుని నామానికి మహింపు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఈ యొక్క మాటలను దీవించి, గొప్ప వాగ్దానాన్ని దీవించి, ఆశీర్వదించి సహాయం చేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రభావ, మీ తలంపులు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారం నడిపించండి మమ్మల్ని. నాయన నడిపింప చేయగలిగిన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మా పట్ల నువ్వు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేస్తున్నావు ప్రభావ. మీ మేలును తలంచుకుంటూ మీ తలంపుల ప్రకారం నడుచుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్.